షాకింగ్ గా భారత్ కేవలం 76 పరుగులకే ఆల్అౌట్ అయ్యి ఇంగ్లాండ్ చేతిలో రెండో టీ20లో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నెంబర్ 1, మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇంగ్లాండ్ స్టార్టింగ్ లోనే భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత జోస్ బట్లర్ కేవలం 21 బంతుల్లో 36 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. కానీ ప్రిన్స్ యాదవ్ వరుస బంతుల్లో బట్లర్ తో పాటు బ్రెండన్ కార్పన్ ను కూడా అవుట్ చేసి భారత్ కు కీలక బ్రేక్ అయితే ఇచ్చాడు. నెంబర్ 2, ఆ తర్వాత హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ చేస్తూ జేకబ్ బెద్వెల్, టామ్ బ్యాంటన్లను వరుసగా పెవిలియన్ కు పంపించాడు. అయితే మరోవైపు ఫిల్ సాల్ట్ మాత్రం భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 3 సిక్సర్లు 7 ఫోర్లతో 70 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు బలమైన పునాది అయితే వేశాడు. ఇక నెక్స్ట్ నెంబర్ 3, చివర్లో షాన్ కరణ్ 41 పరుగులు, విల్ జాక్స్ 14 పరుగులతో వేగంగా ఆడడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్ల 1 పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది. ఇక నెక్స్ట్ నెంబర్ 4, 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ 10 పరుగులకే, వైభవ్ 13 పరుగులకే అవుట్ అయ్యారు. జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో 3 వికెట్లు తీయగా జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే లోపే భారత్ 5 వికెట్లు అయితే కోల్పోయింది. ఇక నెక్స్ట్ నెంబర్ 5, ఆ తర్వాత తిలక్ వర్మ, హర్షిత్ రాణా కొంతసేపు క్రీజ్ లో నిలబడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి అంటే లాస్ట్ వరకు భారత్ కేవలం 76 పరుగులకే ఆల్అౌట్ అయి 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 చరిత్రలో పరుగుల పరంగా భారత్ కు ఇది అత్యంత భారీ పరాజయాల్లో ఇది ఒకటిగా నమోదైంది. అయితే దీని గురించి, ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి, నిన్న జరిగిన మ్యాచ్ గురించి.